అది సర్లేరా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న అలోపతి డాక్టర్లకి ఎంత పట్టాను నా రోగం ఈ పెద్ద ఆయన వల్ల అవుతుందంటావా? అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంతమంది వైద్యానికి వచ్చింది. నువ్వు నస పెట్టకుండా అలా కూర్చో. అమ్మయ్యా, గుణం ఇస్తే మంచిదే, కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారట. నాకు సరిగములు కూడా రావే, ఎత్తారా? రాని వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు. నువ్వు కంగారు పడకు. టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది అన్నయ్య. మందు 2 డోసులు వేసుకోమంటావా? ఈ పూట కూడా ఒకటి వేసుకోరా. అలాగే. ఏమయ్యా, మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా? టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏమిటి రూల్స్ గిల్స్ అంటున్నారు? మందు ఇచ్చారు కదా, ఫీజు చెల్లించుకోమంటుంది చదువుదినా. తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలేస్తుందట. ఎంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా మరే మారుతాం. రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా రామా. కొత్త ఆలోచన కొత్త జబ్బు నాకైతే అంత ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరికంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ అయ్యా పిలుస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి. ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళున్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 అని వచ్చింది, అది వాడి చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఓరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేళ్ళు సార్. 3. క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుడిని. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా జబ్బు.